Hello movie lovers, please subscribe to AB Cinemas. మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. Clapping. Action. హాయ్ బేబీ. ఏం హాయో ఏమో. సర్లే, ఈ వీకెండ్ ఎక్కడికి ప్లాన్ చేసావు? నువ్వే చెప్పు, ఎక్కడికి వెళ్దాం? నన్ను అడగడం ఎందుకు? ఎప్పుడు మనం వెళ్ళే పబ్బుకి వెళ్దామంటావుగా. నో బేబీ, ఈసారి ఏదైనా కొత్తగా చేద్దాం. నువ్వే చెప్పు. బీచ్కి వెళ్దామా లేదా హిస్టారికల్ టెంపుల్కి వెళ్దామా? అవన్నీ కామన్గా వెళ్ళావే, బట్ ఈసారి న్యూ ప్లేస్కి వెళ్దాం. కొత్తగా ఉండాలి. ట్రెక్కింగ్కి వెళ్దామా? వావ్, ట్రెక్కింగ్, యా, నాకు చాలా ఇష్టం. ఎలా వెళ్దాం? కార్లో వెళ్దామా? కారులో వద్దురా, బైక్లో వెళ్దాం. ఎంజాయ్మెంట్ బాగుంటుంది. ఓకే. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి, బండి వెళ్ళదు. బ్యాగ్ తీసుకో. ఇటు పద. ఈ కొండలేంట్రా బాబు. అబ్బా, ఏమైంది బేబీ? అబ్బా, లెగ్గు పట్టేసిందిరా బాబు. ఎందుకురా అలా నవ్వుతున్నావు? నీకు గుర్తుందా, మన ఫస్ట్ మీటింగ్ కూడా ఇలాగే జరిగింది. లెగ్ పట్టేసిందని చిన్నపిల్ల ఏడుస్తూ ముద్దపప్పులో ఒక చీరలో కూర్చుని ఉన్నావు. నేను ఇలాగే జెల్ రాశాను. ఓయ్, ఎవర్రా ముద్దపప్పు? నువ్వే. నువ్వే ముద్దపప్పు. నువ్వంటే పిచ్చే నాకు. ఆ రోజు నేను రాసింది జెల్ అనుకున్నాను, బట్ నీతో జీవితాన్ని అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ రా. నాతో జరిగినవన్నీ గుర్తున్నాయారా నీకు? నాకు ఒక ఇన్సిడెంట్ బాగా గుర్తుండిపోయింది. ఆ ఇన్సిడెంట్తోనే మన 1 year ఫ్రెండ్షిప్ లవ్గా మారింది. ఏంటది? ఒకరోజు నాకు బాగా స్టమక్ పెయిన్ వచ్చి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాను. బట్ ఆ రోజు ఆఫీస్లో బాస్ మనకిచ్చిన ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్. అది మార్నింగ్ వరకు కంప్లీట్ అయితేనే ప్రమోషన్తో పాటు మళ్ళీ నీతో జర్నీ కంటిన్యూ అవుతుంది. బట్ నేను ఇంటికి వెళ్ళాను. ఈవినింగ్ వర్క్ కంప్లీట్ చేయాలని మార్నింగ్ ఎర్లీగా వచ్చాను. బట్ నేను వచ్చేసరికి టేబుల్ మీద నా ప్రాజెక్ట్ పేపర్స్. ఏంటిది అనుకున్నాను. అప్పుడే ఆఫీస్ బాయ్ వచ్చాడు. కిరణ్ సార్ నైట్ అంతా ఉండి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఇప్పుడే వెయిటింగ్ రూమ్లో పడుకున్నాడని చెప్పారు. మా పేరెంట్స్ తర్వాత నా గురించి కేర్ తీసుకున్న మొదటివాడివి నువ్వే. అప్పుడే ఇంకా ఏదైనా నీతోనే అని ఫిక్స్ అయిపోయాను. ఓ, దానికి లవ్లో పడ్డావా? నేను నా సాలరీ కూడా పెరుగుతుందని చేశా. నీకోసం కాదే ముద్దపప్పు. అరే నిన్ను. ఓయ్ ఓయ్, జస్ట్ జోక్ చేశాను రా, నీకోసమే చేశా. నువ్వు నా చాక్లెట్ వే. బ్యాగ్లో ఏమున్నాయో తీయి. ఓకే, ఈవినింగ్ అవుతుంది. ఇక్కడే క్యాంపింగ్కి మంచి ప్లేస్ వెతకాలి, లేదంటే చీకటి పడిపోతుంది బేబీ. సరే పద. ఈ రాత్రి ఎలా గడుస్తుందో. వావ్ కిరణ్, బ్యూటిఫుల్ రివర్ కదా, సూపర్గా ఉంది.
యా సూపర్. నైట్ భయం అంతా ఒక్కసారి ఆనందంగా మారినట్టు అనిపిస్తుంది. నిజంగా ఈ 2 yearsలో నీతో గడిపిన అన్నిట్లో ఇది చాలా స్పెషల్ రా. ఇదేముందిరా బంగారం, ఇంకా స్పెషల్ ముందుంది. సరే ఇక్కడ నుండి వెళ్దాం పద. కొంపదీసి ఎదవా ఏదైనా ఎదవ పని ప్లాన్ చేశాడంటవా? నీ ఎదవా మంచి ఎదవలేవే, అంతగా ఆలోచించగా ముందుకు పద. కొండలేంట్రా బాబు. కళ్ళు మూసుకో. వావ్ సూపర్. దిస్ ఈస్ ద బెస్ట్ సెల్ఫీ ఇన్ మై లైఫ్ రా. అవును, నాకు కూడా 2 హృదయాలు ప్రేమకి ఒక ఉదయించే సూర్యుడి సాక్షిగా ఉన్నట్లుంది ఈ పిక్. ఈ పిక్తో నా జర్నీ ఫుల్ఫిల్ అయిపోయింది. విల్ యూ మ్యారీ మీ మై లవ్? ఎస్ మై లవ్. ఐ లవ్ యూ రా. నువ్వు నా గుండెల మంచి లేస్తే వెళ్దాం. మళ్ళీ చాలా దూరం వెళ్ళాలి, చీకటి పడుతుంది. నాకు ఇక్కడే ఇలానే బాగుంది. అయినా నీ హార్ట్లోనే కాదు, దానికి మించి ప్లేస్ కూడా నాకే ఉంటుంది. వరు, అక్కడే కాదు ఎక్కడైనా నాకు నువ్వే కావాలి. కానీ టైం అవుతుంది, వెళ్ళాలి కదరా. లేరా? ఆకలేస్తుందిరా. ఇదిగో ఈ చిప్స్ ఒకటే మిగిలే. నిన్న మనం లవ్ ఎక్కువే, ఆ తర్వాత విషయం ఆలోచించకుండా మొత్తం తినేసాం. తీసుకో. మరి ఇప్పుడు ఎలా రా? ఇక్కడ ఏదైనా ఫ్రూట్స్ ఉంటాయేమో చూద్దాం పద. అబ్బా, ఆకలంటే ఇంతలా ఉంటుందా? అది కలిగితే కళ్ళ ముందున్న నీ ప్రేమ కూడా కనిపించట్లేదురా. అవును బేబీ, నాకు అర్థమవుతుంది. డబ్బు దారి మాత్రమే చూపిస్తుంది, ఆకలి అన్నీ నేర్పిస్తుంది. ఈ అడవిలో మనకు అన్నం పెట్టేవాళ్ళు ఎవరుంటారో? పద. అడగడానికి ఎవ్వరు లేరు ఇక్కడ. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదంటారు. ఇక్కడ అడగడానికి కూడా అన్నం పెట్టడానికి మా అమ్మ కూడా లేదు. వావ్, చూడ్డానికి ప్రపంచంలోని ప్రకృతి అంతా ఇక్కడే నివాసం ఉంటుందా అనిలా ఉంది బేబీ. నివాసం సంగతి ఏమో కానీ ముందు నీసం సంగతి ఆలోచించు బేబీ. సరే పద, ఏమైనా ఉందేమో కొనుక్కుందాం. ఎవరో వస్తున్నట్టున్నారు, ఆగ నేను చూస్తాను. హలో, ఐఎమ్ కిరణ్. అయ్యో బాబు గారు, నాకు ఇంగ్లీష్ రాదండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారయ్యా? మేము సిటీ నుండి వచ్చాం. ఇక్కడ ఫుడ్ ఏమైనా దొరుకుతుందా? మనీ ఎంతనిస్తా? అయ్యో బాబు గారు, గీడ కూర్చోండి. ఇక్కడ ఆకలి తీర్చడానికి అన్ని గీ అడవి తల్లే ఇస్తుంది. అయినా గీడికి వచ్చిన వాళ్ళ ఆకలి తీర్చి డబ్బులు తీసుకునేంత ఇంకా ఎదగలేదయ్యా. మంగి, నేను అడవికి పోయి కట్టెలు కొట్టి కూరగాయలు అట్టుకొస్తా. అయ్యగారికి అమ్మగారికి ఏం కావాలో చూసుకో. గట్లనే మామ, ఇది కూడా నువ్వు నాకు చెప్పాలా? నువ్వు వెళ్ళి తొందరగా రా. ఇంగో అయ్యా, సామాన్లు ఇంట్లో పెట్టి తొట్లో నీళ్లున్నాయి, కాళ్ళు చేతులు కడుక్కోండి. అమ్మా, బట్టలు గిట్లా మార్చుకోవాలంటే అగో అందులో మార్చుకొని కూసో. ఏ అల్లకు తిన్నారో ఏందో, నేను మీకు తినడానికి ఏదో ఒకటి వండుతానమ్మా. కిరణ్, నాకేం అర్థం కావట్లేదు తనేమంటుందో. హే బేబీ, డ్రెస్ చేంజింగ్ అక్కడ చేసుకుంటుంది, ఫుడ్ రెడీ చేస్తుందంట. థ్యాంక్స్.
చేస్తున్నావు? ఈ అన్నం అంటే ఆకలి తీర్చే దైవం అమ్మగారు. మనం మొక్కి తింటే మళ్ళీ మన కోసం ఇంకో మెతుకుంటుందని మా నమ్మకం అమ్మ. మీరు తినండి. సో సిల్లీ. ఏంటమ్మాయి గారు, పచ్చడి కావాలనా? ఏం లేదులే మంగి, అన్నీ బాగున్నాయి అంటుంది. అది చూడే ఒకసారి. పో మామ, సిగ్గులేదా అసలు? నా అసలక దగ్గర నాకు సిగ్గెందుకే? ఏంట్రంగా ఇక్కడ కూర్చో. అయ్యా, మీరు చదువుకున్నోళ్ళు, మేము కష్టం చేసేటోళ్ళం. మీకు చెమట వాసన పడదులే అయ్యా. ఏంట్రంగా ఇక్కడ ఎలా ఉంటున్నావు ఇంత ఒంటరిగా? ఒక్కడే అన్నయ్యా, నాకు తోడుగా నా ఆలుంది. నాకన్నీ ఇనికి గీ అడవి తల్లుంది. గప్పుడప్పుడు చుట్టాల్లా మీ బోటోళ్ళు పలకరిస్తారు. వాళ్ళ ఆకలి తీర్చి వాళ్ళ కంట్లో ఆనందం చూస్తాం. అదే జీవితం అనుకుంటామయ్యా. మరి ఏదైనా జబ్బు చేస్తే? ఆకలి తీర్చిన గీ అమ్మ ఔషధాలు కూడా ఇవ్వదా అయ్యా? అబ్బా మంగి, ఆకలి అని ఒకటి ఉందని ఇప్పుడే తెలిసింది. ఆకలి వేస్తే ఎక్కడున్నా ఎవరితో ఉన్నా ఏమున్నా వేస్ట్ అని ఈరోజే తెలిసింది. ఆకలి అన్నీ నేర్పిస్తుందమ్మా. అందుకే ఎంతమంది ఏం చేసినా ఈ ఆకలి తీర్చుకోవడానికే. కొందరు కోట్లు సంపాదించాలి, డబ్బుంటే చాలు, ఇంకేం అవసరం లేదనుకుంటారు. కానీ ఎంత డబ్బున్నా కడుపు నిండే వరకు తినగలరు, కడుపు పగిలేలా తినలేరుగా. అది తెలుసుకుంటే చాలు. నలుగురికి సహాయపడడం కూడా ఆ ఆకలే నేర్పిస్తుందమ్మా. అయినా మనుషుల్ని వస్తువులుగా చూసే గా పట్టణం కన్నా గీడనే చాలా ఆనందంగా ఉందయ్యా. మీరు పట్నం వచ్చారా? వచ్చామయ్యా. అక్కడ 2 ఏళ్ల మా జీవితం మాకు చాలా నేర్పిందయ్యా. ఏది నేర్చుకోవాలన్నా నేర్పేవాళ్ళు ఉండాలా. అక్కడ మాకు ఒక అమ్మ అండ దొరికింది. ఎవరితోనూ? ఆ అమ్మ దేవత. అందరూ దేవతలు కలిసి ఒకరిగా నడిచి వచ్చే దేవత. తను సహనంలో భూదేవి, ప్రేమలో మాతృమూర్తి, కోపం వస్తే కాళీమాత. ఆ అమ్మే మా అమ్మ. చిలిపి. అరే రంగా, పని చేస్తున్నారా? 3 పిల్లలిద్దరు కలిసి సరసమాడుకుంటున్నారా? టైం అవుతుంది. ఇంతవరకు ఇక్కడ పని అవలేదు, అక్కడ వంట అవలేదు. నువ్వు రావే మంగి. కన్నం తప్పిందిరా బాబు. చేరా బాబు, చెయ్యి. కొంచెంలో బతికాను రా బాబు. అరే రంగా, ఆ? ఆ పని పక్కన పెట్టేసి అన్నం తిందురుగాని రండి. అదైతే తప్పదుగా. కాళ్ళు చేతులు కడుక్కొని తొందరగా రండి. అలాగే అమ్మగారు. అన్నం తిన్నాక ఈ పని మొదలు పెడదాం, మళ్ళీ అమ్మగారు కోపపడతారు. సరే. తినండిరా. ఏంటమ్మగారు, అంతా మీకు మీ రంగగాడికేనా? మాకేమన్నా ఉందా? ఊగొండయ్య గారు, కొత్తగా వచ్చిన మల్లిగాడు చూస్తే నిజమనుకుంటాడు. కష్టపడేవాడికి కడుపు నింపాలి. రంగాగాడు పనినే పరిగెత్తిస్తాడు. పట్టెడన్నం పెడితే మీలాంటి వాళ్ళు కళ్ళు పడుతున్నాయా ఏంటి? అబ్బో, వాడేం సంటి పిల్లోడేం కాదు. సంకనా సంటి పిల్లగాన్ని ఎత్తుకునే వయసు వచ్చింది. అయినా ఆయన అలాగే అంటారు గాని నువ్వు తినురా రంగా. ఏంద్రీడు దిక్కులు చూస్తున్నాడు తిండమ్మా అనేసి. అమ్మగారు దేవతరా. ఏంద్రా? మంగి రావే, మనకి వడ్డించువే. అయ్యగారికి పెరిగేశాక తింటా, మీరు తినండి అమ్మా. అయ్యగారేం చంటి పిల్లోడు కాదులేవే, రా వడ్డించు. ఏంది రంగా నాకిది? అమ్మగారు కోపం చూసి నేనేందో అనుకున్నా. ఇట్టా మనతో కూర్చొని తింటున్నారేంటి? ఇక్కడ పని చేయించుకునే వారికి పని చేసేవారికి పెద్ద తేడాలు ఉండవు. మనిషి మనసులో ఉంటాడు, డబ్బు బీరువాల్లో ఉంటుంది అని నమ్మే మా అమ్మ. మా అమ్మకి ఆకలి తీర్చడం మాత్రమే తెలుసు, ఆకలికి ప్రతిఫలం అడగడం తెలీదు. మంచి మనసున్న మనిషి మా అమ్మ. ఎన్ని లక్షల ఆస్తులున్నా మనిషికి మనిషిచ్చే విలువే అసలైన ఆస్తి అని నమ్ముతుంది. అందుకే అందరితోనూ ఉంటుంది, అందరూ కలిసి ఉండాలని కోరుకుంటుంది.
నిజంగా ఆ అమ్మని చూస్తుంటే అమ్మ అనే పదానికి అసలైన అర్థంలా ఉంది రంగన్న. ఏంట్రా రంగా, చిలిపి పనులు చెట్లల్లో చేస్తున్నావంట, ఏంటి సంగతి? ఊకోండి అయ్యగారు, ఈ పనులన్నీ మీకు తెలవదా ఏంది? అబ్బో, అప్పట్లో టేకు మంచాలే మూలకు పడేవి. నా పనితనం గురించి ఊరంతా చెప్పుకునేది. గట్లనా అయ్యా? అమ్మగారు, అరే ఇప్పుడు వచ్చిందేంటి? ఎందుకయ్యా అమ్మ అంటే అంత భయం మీకు? భయమా? నాకా? కొమ్ములు తిరిగిన ఆంబోతులకే ముక్కులకు కళ్ళెం వేసేవాడిని. అమ్మగారంటే నాకెందుకురా భయం? చాలే దులిపింది, ఆపండి. గోడకున్న సున్నం కూడా పోయేటట్టుంది. అబ్బో, ఈసారి నిజంగానే వచ్చిందే. ఎందుకు అనాలి, ఎందుకు భయపడాలయ్యా? చూడరా రంగా, మీ అమ్మగారు నా మనసులో ఉన్న చందమామరా. తనకు బాధ కలిగితే ఆ చందమామకు మచ్చపడుతుందేమోనని నేను ఇలా చేస్తున్నా. అరే మల్లిగా, అమ్మగారు ఆ చెట్ల కిందేమిట్రా? చేస్తున్నానమ్మా. హలో బాబు, బాగున్నావురా? రేపు వస్తానన్నావుగా, తొందరగా బయలుదేరి రా నాన్న. నిన్ను చూసి 2 ఏళ్ళు అవుతుందిరా. సరే సరే, అవన్నీ వచ్చాక మాట్లాడుకుందాం. పెద్దరాలే, బయలుదేరిరా. అరే రంగా, బాబు రేపు వస్తున్నాడురా. పనులన్నీ ఈరోజు అయిపోవాలి. రేపు వాడి పుట్టినరోజు, ఆ పనులన్నీ నువ్వే చూసుకోవాలి. అలాగే అమ్మగారు. రేపటికి కావాల్సిన సరుకులని షావుగారికి చెప్పి ఈరోజే తీసుకురమ్మని చెప్పండి. వెళ్ళండి. అలాగే లేవే, నువ్వు నీ కంగారును. ఏంటి? అలాగే అలాగే వెళ్తున్నా. బా, దీంతో పడలేనురా బాబు. మంగి, మంగి, ఏంటమ్మా, ఏమైంది? ఏం చేస్తున్నావే? రేపు చిన్నయ్య గారు వస్తున్నారని చెప్పానుగా. చిన్నయ్య గారు బర్త్డే కావాల్సిన సామాన్లన్నీ కూడా పెద్దయ్య గారికి చెప్పా తీసుకొస్తారు. అబ్బా ఏంటే, ఎక్కడ సామాన్లు అక్కడే అన్నీ ఉన్నాయి, ఒక దగ్గర సర్ది పెట్టుకోవచ్చు కదా. ఏంటి ఇవన్నీని? అమ్మా, మీరు ఇలా కూర్చోండి. ఎందుకమ్మా అంత కంగారు? ముందు ఈ నీళ్లు తీసుకోండి. 2 ఏళ్లుగా కంటి చూపు లేక కంటి నిండా నీరుతోనే బ్రతుకుతున్నాను. వాడు రేపు నా కళ్ళ ముందు ఉంటాడో అనేసరికి నాకేమీ తోచడం లేదే. అవునమ్మా, నాకు కూడా చిన్నయ్య గారిని ఎప్పుడెప్పుడు చూడాలనుందమ్మా. ఎందుకే? 2 ఏళ్లుగా మీ దగ్గర పనిచేసి మొరటోడుగా ఉన్న మా మామ మంచి మనిషిగా మారాడమ్మా. మీ రక్తం పంచుకొని పుట్టిన ఆ చిన్నయ్య గారు ఎలా ఉన్నారో చూడాలనుందమ్మగారు. వాడు నాకన్నా మంచివాడే. రేపు చూద్దువులే. సరే సరే, దా పని మొదలు పెడదాం. రేపు వాడు వస్తున్నాడని అనుకున్నప్పుడల్లా ఈ రాత్రి ఎంత తొందరగా తెల్లవారిపోయి రేపటి వెలుగు వాడిని నా దగ్గరికి ఎంత తొందరగా చేరుస్తుందని అనిపిస్తుందండి. వస్తావులేవే, నువ్వు ముందు ఆ ఆలోచన ఆపి పడుకో. నిద్ర పట్టడం లేదండి. ఒకవేళ పడుకున్నా కలలో కూడా వాడి కోసం కళ్ళు తెరిచి ఎదురు చూస్తూ ఉంటానేమో. శ్యామల, వాడు వస్తాడులేవే, వాడేం చిన్నపిల్లోడు కాదు, వచ్చి పడుకో. అమ్మ మనసు కదండి, ఆరాట పడుతూ ఉంటుంది. వాడు మీకు పెద్దవాడే కావచ్చు, కానీ వాడు నా కంగు పట్టుకుని దోబూచులు ఆడుకుంటున్న చంటి పిల్లవాడే. ఈ గడియారంలో గడిచే ప్రతి గడియ తన కొడుకుని ఈ ఇంటి గడప ముందుకు తీసుకురావడానికేమో అనేలా సాగిపోతుంది. సమయం రాత్రి గడిచిపోయి ఉదయం ఊపిరి పోసుకుంది. మామ, చిన్నయ్య గారు ఇంటికి రాబోతున్నారు. నీకెలా ఉంది? అయ్యగారు వస్తున్నట్లేదే, పండగే ప్రయాణం చేసి వస్తుందనిపిస్తుంది. రంగా, రంగా. అమ్మగారు, ఏమైందమ్మా? కంగారులో అసలు విషయం మర్చిపోయానురా. ఏంటమ్మా? ఈ రోజు వాడి పుట్టినరోజు కదా, కేక్ తీసుకురావడమే మర్చిపోయాను. తొందరగా వెళ్ళి కేక్ తీసుకురారా. ఇదిగో డబ్బులు. అలాగే అమ్మా. మంగి, రంగాకి తొందర ఎక్కువ. నువ్వు కూడా పోయి మంచి రుచిగా ఉండేదేదో అడిగి తీసుకురండి. అలాగే అమ్మా, మీరు కంగారు పడకండి, నేను చూసుకుంటానుగా. ఏందయ్యా, ఎవరు లేరు? గుడికి వెళ్ళుంటారులే, పద మనం అన్నీ రెడీ చేసి పెడదాం. ఏంద్రా, ఏమైందిరా?
రంగన్న, నేను పొలానికి పోయి వచ్చేసరికి అమ్మగారు అయ్యగారు ఏడుస్తూ కారెక్కుతున్నారు. మా అమ్మగారు ఏడుస్తుంది. ఏమో అన్నా, నేను వచ్చేసరికి అమ్మగారు ఏడుస్తూ కారులో కూర్చుంది. నాకు ఈ సంచి ఇచ్చింది అంతే. అన్నా అన్నా, రంగన్న. మామ ఊకో, అమ్మ వస్తుంది, యాడికి పోదు గాని నువ్వు ఏడవకు. అరే రంగా, నేను వెళ్ళి వస్తా. కాదు, నేను వెళుతున్నా. మంగి, నువ్వు జాగ్రత్త. అసలే మీరు ఏం తెలియని అమాయకులు. ఇక్కడ వాళ్ళందరూ మనుషుల్లో కూడా డబ్బునే చూస్తారు. మనిషిని వాళ్ళ మనసును చూసే దగ్గరికి వెళ్ళి మీరు బ్రతకండి. అక్కడ మీరు ఇద్దరే ఉన్నా సంతోషంగా ఉంటారు. మనం పుట్టినప్పుడు నలుగురు సంతోషపడాలి, మనం ఎదిగినప్పుడు నలుగురికి సహాయపడాలి, మనం పోయినప్పుడు నలుగురు మోయాలి, మనం లేనప్పుడు నలుగురు మనల్ని తలుచుకోవాలి. అది నిజమైన జీవితం అంటే. కానీ ఇక్కడ ఎవరైనా ఆ నలుగురిలోని కూడా డబ్బునే చూస్తున్నారు. మంగి నన్ను అడిగింది, 2 ఏళ్లలో మా మామ మొరటోడు నుండి మంచి మనిషిగా మారాడు, నీ కొడుకు ఎలా ఉంటాడు అని. నువ్వు మొరటాడువే కానీ మనసున్నోడివి. ఆ మంచి మనసుకు తెలుసు మనిషి అంటే తెలుసు, 10 మంది కావాలని తెలుసు. కానీ నా కొడుక్కి 10 రూపాయలు ఉంటే అవి అన్నీ ఉన్నట్టే అనుకుంటాడు. ఏదో ఒక రోజు తెలుస్తోంది వాడికి ఆ 10 రూపాయల విలువ కూడా అమ్మే నేర్పింది అని. వాడికి బాధ కలిగితే ఏడ్చేదాన్ని నేనే, వాడికి సంతోషం వస్తే సంబరపడేదాన్ని నేనే, వాడికి దెబ్బ తగిలితే నొప్పిని భరించేది నేనే. కొడుకు కదా, కడుపులో ఉన్నప్పుడు తన్నాడు, ఇప్పుడు కాళ్ళ మీద నిలబడ్డప్పుడు తంతున్నాడు. అప్పుడు సంబరం వచ్చింది, ఇప్పుడు సముద్రం నీరు కళ్ళల్లో ప్రవహిస్తుంది. నువ్వు ఎక్కడ ఉన్నా నేను కన్న కొడుకులా కాదు, కలలు కన్న కొడుకులా బ్రతకాలి. నువ్వు చేసే ప్రతి పనిలో నేను నీకు సహాయంగా ఉంటాను అనుకో. ఆ కవర్లో ఉన్న డబ్బు నీకు తోడుంటుంది, నువ్వు నలుగురికి తోడయ్యేలా చేస్తుంది. ఇక్కడ ఉండకు, ఎందుకంటే ఇక్కడ మనసున్న మనిషికి సుఖము లేదంతే. ఇట్లు శ్యామలాదేవి, శాంతి నిలయం. ఆ లెటర్ ఉందా? ఇప్పుడే తీసుకొస్తాను. ఇదిగో అయ్యా. అమ్మా, మీరేనా మా చిన్నయ్య గారు? చిన్నయ్య, ఆ రోజు ఏం జరిగింది? మా అమ్మ ఎక్కడుంది చెప్పండి చిన్నయ్య గారు. బాగున్నావా బాబు? బాగున్నావా అమ్మా? బాగున్నా అంకుల్. ఏరా కిరణ్, బాగున్నావా? బాగున్నాను మావయ్య. చాలా పెద్దోడి వైపోయావురా. అమ్మా, బర్త్డే గిఫ్ట్ ఒకటి అడుగుతా, నువ్వు కాదనకూడదు మరి. 2 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చావు, నువ్వు అడిగితే కాదంటుందా మీ అమ్మ? అడుగునా అన్నా. అమ్మా, నేను హైదరాబాద్లో కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం మన ఇల్లు పొలాలు అమ్మాల్సి వస్తుంది. ఏంటి, ఇల్లు పొలాలు అమ్ముతావా? అవమ్ముకొని మనమేం చేస్తాంరా? ఏంటమ్మా, మీరు కూడా మాతో సంతోషంగా ఉండొచ్చు, నేను కూడా తను చేసుకుని హ్యాపీగా ఉంటాను. అది మీ తాత జ్ఞాపకాలు, మీ నాన్న ఆనందాలు. వాటిని అమ్మిన తర్వాతే ఎవరితో ఉన్నా సంతోషంగా ఉండలేము, సమాధిలో ఉన్నట్టుగానే ఉంటాము. అయినా ఒక మనిషిని అర్థం చేసుకోవడానికి నీకు 2 ఏళ్లు పడితే మా మనసులను అర్థం చేసుకోవడానికి ఎన్నేళ్లు పట్టాలి? సిల్లీగా మాట్లాడుకు మమ్మీ. జ్ఞాపకాలు చూస్తూ ఉండిపోతే ఇలాగే ఉండిపోతారు. వాటిని నమ్మి బిజినెస్ చేస్తే కొన్ని 100 రెట్లు లాభం పొందుతారు. 1 కోటి రూపాయల ఆస్తి 10 కోట్లు అవుతుంది. మా జ్ఞాపకాలకి విలువ ఇవ్వకుండా మనీ లెక్కలు గడుతున్నావు. మరి మీతో వస్తే మాకు ఒంట్లో బాగోలేకపోతే ఇలాగే లెక్కలు గడతావా? దేనికైనా ఒక లెక్క ఉండాలి, అది ఆస్తైనా అమ్మైనా. అరే కిరణ్,
ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఈ ఆస్తి నీ హక్కే కావచ్చు, కానీ అది వాళ్ళిద్దరి ఆనందం. వాటిని ఎలా వదిలేస్తారా? మావయ్య, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. మీరు మధ్యలో ఇన్వాల్వ్ కాకుండా ఉంటే మంచిది. కిరణ్, ఏం మాట్లాడుతున్నావురా? మీ ఫ్యామిలీనా? నువ్వు మీ మామయ్య భుజాల మీద మొదటిసారిగా కూర్చొని ఈ ప్రపంచాన్ని చూసావు. ఇప్పుడు కళ్ళు నెత్తికెక్కాయిరా? కిరణ్, ఇది టూ మచ్. ఆంటీని ఇలా బాధ పెట్టడం నాకేం నచ్చలేదు. వాడికి ఎవరితో అవసరం లేదమ్మా. చిన్నప్పుడు లెక్కలు బాగా వస్తాయని జీవితం బాగుంటుందని నేను అనుకున్నాను, కానీ జీవితాన్ని లెక్కలు కట్టే అంత పెద్దవాడు అవుతాడని అనుకోలేదు. కిరణ్, ఇప్పుడు ఇవన్నీ వదిలేయి. కొన్ని రోజులు అయ్యాక వీటి గురించి ఆలోచిద్దాం. నో, అవన్నీ నాకు తెలీదు మమ్మీ. నువ్వు నాకు మాట ఇచ్చావు, అది తప్పితే నేను చచ్చినట్లే. ఇంకా తర్వాత నిర్ణయం మీ ఇష్టం. సరే, నీ ఇష్ట ప్రకారమే చెయ్యి. ఆస్తులు కావాలా ఆప్తులు కావాలా అంటే నీకు ఆస్తులే కావాలంటున్నావు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో కిరణ్, నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా అవన్నీ ఖర్చు పెట్టినా నిజమైన ప్రేమను మాత్రం కొనలేవు. జీవితం అంటే నలుగురితో నలుగురిలో బ్రతకడం. నలుగురికి దూరంగా 4 గోళ్ల మధ్య బంగారపు గొలుసులతో కట్టేసిన బందీలం అవుతామే గాని స్వేచ్ఛగా బ్రతకలేం. నువ్వు అడిగింది మా ఆస్తిని కాదు, మా స్వేచ్ఛని. అది నీ కోసం వదులుకుంటున్నావు. మమ్మీ, నువ్వు నాకు చెప్పేవన్నీ నీతి కథల్లానే ఉన్నాయి. నువ్వు తొందరగా రెడీ అయితే వెళ్దాం. మళ్ళీ ప్రాపర్టీని సేల్ చేసి బిజినెస్ స్టార్ట్ చేయాలి. పద శ్యామల, వెళ్దాం. బాబు కిరణ్, నేను ఎక్కువ ఎప్పుడూ మాట్లాడలేదు, కానీ నీకు ఒకటి చెప్పాలని ఉంది. ప్రతి నీతి కథ ఒక నిజ జీవితంలోంచి వచ్చిందే. అది గుర్తుపెట్టుకుంటే చాలు. పద శ్యామల, వెళ్దాం. అక్కయ్య, అక్కయ్య, మీరెందుకు వెళ్ళటం వాడితో? మా ఇంట్లో ఆనందంగా ఉండొచ్చుగా. అలా అనుకురా. ఇల్లు ఉండగా మరొకరింట్లో తలదాచుకోవడం అంటే శ్మశానంలో తలదాచుకోవడం లాంటిదిరా. నువ్వు మంచి మనసుతో పిలిచినా ఉండడానికి బ్రతుకున్న మనిషిని కాదురా, ప్రాణమున్న శవాన్ని. అది ఎక్కడున్నా ఒకటే, లేకున్నా ఒకటే. అలా అనకండి ఆంటీ, మీరు రండి. 2 డేస్లో కిరణ్తో నేను మాట్లాడి ఇవన్నీ లేకుండా చేస్తా. వద్దమ్మా, ఆస్తి విలువ ఉంది కానీ అమ్మ విలువ లేదు అనుకునేవాడికి ఎంత చెప్పినా వినడు. వెళదాం పద. అక్కయ్య, మళ్ళీ ఇలా రారా. ఇవి రంగాగానికి ఎవరా? జాగ్రత్త. మరి మా అమ్మ మీ దగ్గర ఉందా అయ్యా? చెప్పండి అయ్యా. లేదు, ఆ రోజు ఊరు దాటక ముందే తను ఉండలేక కారు దిగేసింది. నువ్వు ఇల్లు అమ్మే వరకు నేను ఆ ఇంట్లోనే ఉంటా అని, అమ్మిన తర్వాత నీ దగ్గరికి వస్తానని అక్కడ దిగి ఇంటికి వెళ్ళిపోయారు. అయ్యగారు, నేను ఆ ఒక్క రోజు గాడినే ఉంటే అమ్మ దగ్గరనే ఉండేవాడిని. నేను ఇప్పుడే అమ్మగారిని చూడాలి. మంగి, పదవే వెళ్దాం. ఆగురంగా, నువ్వు చెప్పింది విన్న తర్వాత మా అమ్మని నాకు వెంటనే చూడాలని ఉంది. పద, అందరం కలిసి వెళ్దాం. మావయ్య, అమ్మ ఎక్కడా? పెరట్లో ఉంది, వెళ్ళరా. అమ్మా. అమ్మగారు, అమ్మా. అమ్మా, అమ్మా, అమ్మగారు, నన్ను క్షమించమ్మా. కిరణ్, ఊరుకోరా. అమ్మా. గర్భంలో మీరు తంతున్నపాటి నుంచే మిమ్మల్ని క్షమించడం మొదలుపెట్టేది మా అమ్మలేరా. అమ్మ దగ్గర క్షమాపణలుండవు, ఒక్క ప్రేమ తప్ప. నన్ను క్షమించమ్మా. 2 ఏళ్ళు నీ దగ్గరున్న రంగా రాముడయ్యాడు.
నీ కడుపులో పుట్టిన నేను మాత్రం రాక్షసులా మిగిలిపోయా. నన్ను క్షమించమ్మా. ఇక్కడ ప్రతి మనిషిలోనూ ఒక రాముడు ఉన్నాడు, ఒక రాక్షసుడు ఉన్నాడు. నలుగురికి సహాయం చేసి ఆ నలుగురు ఆనందం కోరుకునేవాడు దేవుడు అవుతున్నాడు. ఆ నలుగురు బాధ పెట్టి లాభం పొందాలి అనుకునేవాడు రాక్షసుడిగా మిగిలిపోతున్నాడు. నీకిప్పుడు ఆ విలువ ఏంటో తెలుస్తుంది. ధనం కంటే మనం అనే పదానికి విలువ ఎక్కువని తెలుసుకున్నావు. నువ్వు మారావన్న విషయం నలుగురికి తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు మారావు అన్న సంగతి నీకు తెలిస్తే చాలు. అమ్మా, ఈ సమాజంలోని ప్రతి వ్యక్తిలోనూ ఓ మంచోడు, ఓ చెడ్డోడు ఉన్నాడు. తన స్వార్థం కోసం ఎదుటివారిని వాడుకునేవాడు చెడ్డోడిగా, ఎదుటివారికి సహాయం చేసేవాడు మంచోడిగా మిగిలిపోతున్నారు. ప్రపంచంలోని అందరికీ సహాయం చేయాల్సిన అవసరం లేదు. నువ్వే ప్రపంచంగా అనుకొని నీతోనే ఉండిపోయే కొందరికైనా సహాయపడండి. ఎందుకంటే మనిషి జీవితానికి మరణం ఉంది, కానీ మనిషి మంచి వల్ల వచ్చే జ్ఞాపకానికి ఎప్పటికీ మరణం ఉండదు. మనిషిగా బ్రతుకుదాం, పోయాక అందరి మనసుల్లో బ్రతుకుందాం. ఇట్లు మీ ఏబీ సినిమాస్. దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో Facebook, Instagram and Twitter also. Thank you.